బోటి ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా ఈ వీడియోలో చూద్దామండి. అందుకోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి సాజీర వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేయించుకున్నాక బాగా కడిగి పెట్టుకున్న బోటీని వేస్తున్నాను. ఇక్కడ పసుపులో ఉప్పులో ఉడికించుకున్నాను దీన్ని క్లీన్గా. ఇది బాగా ఉడికిన తర్వాత కారం ఇంకా కొబ్బరి ధనియాల పొడి వేసుకొని చాలాసేపు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మీకు గ్రేవీలా కావాలనుకుంటే ఈ స్టేజ్లో టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అంతే అండి, బోటి కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, మళ్ళీ వేసాను. అంతే అండి, బోటి కర్రీ రెడీ అయిపోతుంది.